మధ్యాహ్నానికి రెడీ చేస్తున్నానమ్మా. నాన్నగారు ఎక్కడా? ఆయన బయటికి వెళ్ళారు. తనేమో కాలేజీకి వెళ్ళింది, వీడు క్రికెట్ కోచింగ్కి వెళ్ళాడు. ఓ అమ్మా, ఉప్పుడు బియ్యంలో 3 గ్లాసుల బియ్యానికి ఎన్ని నీళ్లు పోయాలి? 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. 3 విజిల్స్ పెడితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వద్దు. ఓకే సరే అమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే అమ్మా. ఏంటి సార్, వైఫ్ ఇంకా లంచ్ కట్టివ్వలేదా? లంచ్కి ఇంటికి వెళ్ళేటట్టున్నారే. తనకి కొత్త చోటు సెట్ అవడానికి కొంచెం టైం ఇవ్వాలిగా. కరెక్టే లేండి, నేనేదో కామెడీకి ఊరికే అడిగాను. చూద్దాం ఎంత టైం ఇస్తారో అని. అన్నం కట్ల పొయ్యి మీద వండలేదమ్మా? లేదు మావయ్య, కుక్కర్లో పెట్టాను. అన్నం మాత్రం ఇక మీద కట్ల పొయ్యి మీద వండమ్మా, అప్పుడే బాగుంటుంది. అలాగే మావయ్య. తిననమ్మా. కాకపోతే హోటల్ భోజనం ఏం చేస్తాం, ఎంతైనా నువ్వు వండినట్టు వస్తుందా ఏంటి? తనను అన్నం మాత్రం కట్ల పొయ్యి మీద వండమని చెప్పమ్మా. ఎవండి, కొద్ది రోజులకే కదా, కుక్కర్ రైస్కి అడ్జస్ట్ చేసుకోకూడదా? నేను త్వరగా వచ్చేస్తాలేండి. సారీ అండి, రేపటి నుంచి నేనే వండిస్తాను. సరేనండి. గుండు ఒకటే మంటగా ఉంది. ఏమైందండి? బయట తిన్నాను కదా, అందుకే. సరే, రేపటి నుంచి నేనే లంచ్ పెట్టిచ్చేస్తాను. నైట్కి అందరూ రైస్ తింటారు కదా? మన ఇంట్లో నైట్ ఎప్పుడు చపాతీనే, నీకు తెలీదా? లేదండి, మధ్యాహ్నం అన్నం మిగిలిపోయింది, అందుకే. అదేం పర్వాలేదు, నైట్ చపాతీ తింటేనే పవర్, పొట్ట తగ్గుతుంది. సరేనండి. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. మధ్యాహ్నం అన్నం వేస్ట్ అయిపోతుందమ్మా. నైట్ చపాతీ తింటాను, దోశ తింటాను అని డిమాండ్ ఒకటి. నేను 6గురికి వంట చేయడం లేదా? అక్కడ 2 కదా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఉదయం చేసిందే అందరూ తింటే నేను చద్దన్నం తినలేదా? కానీ అక్కడ అలా కాదు, ఏ పూటకా పూట ఫ్రెష్గా తింటున్నారు. మీ కుటుంబం పెద్దదమ్మా, కొంచెం సర్దుకుని వెళ్ళు. ఏదో చెప్పానమ్మా. సరే, నీతో తర్వాత మాట్లాడతాను. సరే అమ్మా. ఏంటి రెడీయా? రెడీ అండి, వస్తున్నా. ఇదిగోండి.
హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్. నేను ఒకటి తెచ్చాను. ఏంటో చెప్పండి చూద్దాం. ఏంటది? మామిడికాయ. మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇదిగోండి, మీకోసమే. తీసుకోండి. సరే ఉండు, నేను పాలు వేడి చేసిస్తాను, తాగి వెళ్ళు. పాలా? ఆ, నాకు నచ్చవక్క. అసలే ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, పాలు తాగకపోయినా పర్వాలేదు, కాసేపు ఉండి వెళ్ళు. అయ్యో అక్క, ఇంటికి లేటుగా వెళ్తే అమ్మ తిడుతుంది. స్కూల్కి టైం అవుతుంది. నేను వెళ్ళి రేపు వస్తాను, సరేనా? బాయ్ అక్క. సరే, బాయ్. ఏమండి? ఏమండి? హే, ఏంటి బిజీగా ఉన్నావా? ఓ కాల్ కూడా లేదు. అదేం లేదే. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నేను కాల్ చేసింది ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి. చెప్పవే. వచ్చే సండే 7 గంటలకు నాట్యాలయాలో నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. తప్పకుండా నువ్వు మీ హస్బెండ్ రావాలి. ఏ సూపరే, తప్పకుండా వస్తాను, సరేనా? హే, ఏదో ఒక కథలు చెప్పి నువ్వు రాకుండా ఉన్నావంటే ఇక అంతే. వస్తానే. బాయ్. ఇదిగో. హే, కాఫీ ఎలా ఉంది? కాఫీ అద్భుతంగా ఉంది. ఇక నుంచి నువ్వే కాఫీ పెట్టు. ఓకే ఓకే. హే, ఈరోజు మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజా? ఆ, ఇవాళ మటన్ ఏం అక్కర్లేదులే. నువ్వెందుకు మటన్ చేస్తావో తెలుసు. ఈ వారం 4గోసారి నువ్వు బిర్యానీ చేయడం. తెలియకుండా నువ్వు బాగా వంట చేస్తున్నావు అనేసాను. ఇవాళ వద్దు. ఓ